నెక్స్ట్ క్వశ్చన్, డివిజిబిలిటీ రూల్స్, భాజనీయ సూత్రాలు. 4తో భాజనీయత ఎలా ఉంటుంది, 5తో భాజనీయత ఎలా ఉంటుంది, ఇవన్నీ జనరల్గా వచ్చాయి. 7తో భాజనీయత అనేది ఒక ప్రత్యేకమైనది. సరే, దాన్ని పక్కన పెడితే ఎప్పుడైనా డివిజిబిలిటీలో 12తో భాగించబడాలి అని అంటే మనకేం తెలుసా? తెలియదు. కానీ మీరు అనుకుంటారు 2, 6 లేదా 3, 4 దొరికిందల్లా తీసుకొని చేస్తారు. 3తో 4తో భాగించబడితే లేదా 2, 6తో. అలా ఉండకూడదు. అవన్నీ కూడా కో ప్రైమ్స్ అయి ఉండాలి. సహప్రధాన సంఖ్యలు అంటాం, కో ప్రైమ్స్ అంటాం. అవి మాత్రమే సెలెక్ట్ చేయాలి. దాని మీద కొంత ప్రాక్టీస్ చేయాలి. కాకపోతే ఎగ్జామినర్ మీకు మ్యాక్సిమం సైడ్ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ప్రధాన సంఖ్యలు. అసలు అది వస్తే అసలు బాధే లేదు. అయినా కానీ ఇప్పుడు నేను 45తో భాగించబడాలంటే రైట్, ఖచ్చితంగా కో ప్రైమ్స్ 9, 5 అనమాట. మీకున్నది అంతకంటే వేరే ఛాన్స్ లేదు కదా. 9తో భాగించబడాలి, 5తో భాగించబడాలి. 5తో భాగించబడాలంటే అందరికీ తెలుసు, చివరి అంక 0 అన్న ఉండాలి, 5 అన్న ఉండాలి. కానీ 9తో భాగించబడాలంటే ఖచ్చితంగా మీరు చూస్తే ఖచ్చితంగా సంఖ్యలోని అంకెల సంఖ్య అంటే మీరు నెంబర్ ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే నెంబర్లోని ఆ డిజిట్స్ మొత్తం సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఖచ్చితంగా 9తో డివైడ్ అయితే మొత్తం నెంబర్ కూడా 9తో డివైడ్ అవుతుంది. ఓకే, సో ఆ పందాల్లో ఒక క్వశ్చన్, లెట్ us టేక్ దట్ వన్. క్రింది సంఖ్యలలో ఏది 45చే భాగించబడుతుంది ఆర్ విభాజ్యము అని అంటారు, విచ్ ఈజ్ డివిజిబుల్ బై 45. రైట్, ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుంటే వెళ్ళాలి మీరు తప్ప. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆప్షన్స్ చాలా ఫాస్ట్గా చేయాలి. రైట్, నౌ 33 11 45, సి 202860, డి 22 33 55. ఇప్పుడు 45తో డివైడ్ అవ్వాలంటే ఖచ్చితంగా 9తో భాగించాలి లేదా 9తో మరియు 5తో భాగించబడాలి. కానీ మీకు ఒకటి చూస్తే ఇక్కడ అన్నీ 5తో భాగించబడే ఛాన్స్, అది మనం చూస్తే అన్నీ కూడా 5తో భాగించబడుతుంది. ఈజీగా చెప్పచ్చు. అన్నీ కూడా 5తో భాగించబడుతుంది. చివరి అంకె 0 కానీ 5 కానీ ఉంటే చాలు. అది అందరికీ తెలిసిన విషయమే. మరి 9తో భాగించబడాలంటే ఏం చేయాలి? ఆ సంఖ్యలోని అంకెల మొత్తం, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నెంబర్, అంటే వీటిని యాడ్ చేస్తే ఏదైతే ఒక సంఖ్య వస్తుందో అది డెఫినెట్గా 9తో భాగించబడాలి. మేబీ 18, మేబీ 27, మేబీ 36 అలాగా. లెట్ us see. 1 + 8 9, 9 + 1 10, 10 + 5 15, 15 + 6 21, 2 + 1 that is how much? 21 వచ్చింది. ఓకే, లెట్ ఇట్ బి 21. 1 + 8 9, 10 15 6 that is 21. 21 9చే భాగించబడుతుందా? లేదు. కాబట్టి ఛాన్స్ లేదు. నెక్స్ట్ 3 3 6 7 8 12 17 వచ్చింది కాబట్టి 9తో భాగించబడుతుందా? లేదు. నెక్స్ట్ 4 12 + 6 18 డివైడ్ బై 9 అవుతుందా? ఎస్. కానీ చివరిలో ఇది 2 + 2 అన్నీ కూడా చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకు ఓకే అయిపోయింది కాబట్టి పర్వాలేదు. 2 + 2 4 7 10 + 10 20 29తో భాగించబడుతుందా? లేదు. సో యువర్ ఆన్సర్ ఈజ్ దట్ ఈస్ సి. ఇది జనరల్గా అందరు చేసే పద్ధతే, కానీ దీంట్లో 9తో భాగించబడాలంటే 9లను తీసేస్తూ కూడా వెళ్ళచ్చు అనమాట. 1 8 9, 1 5 6 6 12 12 మళ్ళీ వాటిని యాడ్ చేసేయండి. 3 9తో భాగించబడుతుందా? లేదు. ఇలా కూడా చేయొచ్చు అనమాట. చూస్తున్నాగానే 4 5 9 తీసేయి. 3 6 8 9తో భాగించబడుతుందా? లేదు. 8 1 దట్ ఈజ్ 8 2 10 దట్ ఈజ్ 1. 8 2 10 అన్న చెప్పచ్చు. ఈ 2లోంచి 1 చేస్తే కూడా 9 అయిపోతుంది. తీసేయండి. దట్ ఈజ్ ఇంకొకటి ఉంటుంది 6 1 దట్ ఈజ్ 2 దట్ ఈజ్ 9. సో 9/9 ఒక 9 ఉంటే చాలు. 0 అయినా పర్లేదు మనకి. ఇక్కడ కూడా 5 దట్ ఈజ్ సే దట్ ఈజ్ 2 2 4 4 3 7 10 ఇక్కడ ఖచ్చితంగా రావట్లేదు కాబట్టి చూడండి ఒకసారి లెట్ us see. ఇంకేదైనా 9 వచ్చే అవకాశం ఉందంటే 5 2 2
9 తీసేస్తున్నాం. 3 3 6 6 + 5 11 దట్ ఈజ్ అగైన్ 1 + 2 దట్ ఈజ్ 2/9. అంటే సింగిల్ డిజిట్ వచ్చేదాకా చేసుకున్నా కూడా మీకు ఆన్సర్ వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ద వే. సో ఇది ఎక్కడెక్కడ అంటే ఇలాంటివన్నీ ఎక్కడ చేశారు అంటే జనరల్గా మనం వెహికల్ నెంబర్స్ టోటల్ చేసేటప్పుడు టోటల్ 9 టోటల్ 7 నా బండి టోటల్ అంటారు. వాళ్ళు చేసే పద్ధతి ఇదే అన్నమాట. సో ఇది మనకు చాలా యూస్ఫుల్. అన్ని క్వశ్చన్స్ సింప్లిఫికేషన్స్ సూక్ష్మీకరణ చేసేటప్పుడు మీరు మల్టిప్లికేషన్ చేయాల్సిన పని లేదు, జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది. రైట్. సో కొంచెం జాగ్రత్తగా అది కూడా అలాంటి క్వశ్చన్స్ ఆప్షన్ బేస్డ్ ఉంటాయన్నమాట.